హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 అయితే అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇంకా 1 వీకే ఉంది. ఇంకా నెక్స్ట్ చూస్తే మాత్రం బీబీ జోడీ 2 అయితే స్టార్ట్ అవబోతుంది. సీజన్ 2 చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అలానే చూస్తే ఎవరెవరు వస్తున్నారు, ఏం జరగబోతుందో చూద్దాం. అలానే ఈ వారం ఎలిమినేషన్ కూడా ఏంటనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్గా చూస్తే మాత్రం సీజన్ 7లో వచ్చిన మణికంఠ వస్తున్నాడు. మణికంఠను ప్రియాంక సింగ్ అన్నమాట. వీళ్ళిద్దరూ ఒక జోడీగా అయితే వస్తున్నారు. ఆర్జే చైతు అలానే కీర్తి అన్నమాట. వీళ్ళిద్దరూ ఒక జోడీగా అయితే వస్తున్నారు. ఇంకా సీజన్ 9లో వచ్చి వెళ్ళిపోయిన సాయి శ్రీనివాస్ అలానే చూస్తే నైని పావని వీళ్ళిద్దరూ జోడీగా అయితే వస్తున్నారనమాట. సృష్టి వర్మ అలానే చూస్తే మానస్ వీళ్ళిద్దరూ ఒక జోడీగా అయితే వస్తున్నారనమాట. విశ్వ అలానే చూస్తే నేహా చౌదరి వీళ్ళిద్దరూ ఒక జోడీగా అయితే వస్తున్నారు. నైనిక అలానే చూస్తే అమర్దీప్ వీళ్ళిద్దరూ ఒక జోడీగా అయితే వస్తున్నారు. శ్రీ సత్య అలానే చూస్తే అర్జున్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ సీజన్ 6లో వచ్చారు కదా. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా అయితే హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ ఇంట్రెస్ట్ గా జోడీగా అయితే రాబోతున్నారు అనమాట. అలానే చూస్తే భానుశ్రీ అలానే చూస్తే ధనరాజ్ వీళ్ళిద్దరూ ఒక జోడీగా అయితే వస్తున్నారు అనమాట. ఇలాగా జోడీస్ అనేది ఉండబోతున్నాయి. చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతున్నాయి. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండబోతున్నాయి అనమాట. ఇక నాకు తెలిసినంత వరకు డీమాన్ పవర్ ని అలానే చూస్తే ఇక్కడ రీతు చౌదరిని వీళ్ళిద్దరిని ఒక జోడీగా కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక మీ ఫేవరెట్ ఎవరు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళల్లో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే చూస్తే ఇక ఈ బీబీ జోడీ సీజన్ 2 గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వారం ఎలిమినేషన్ మొత్తం మీద చూస్తే ఈ టికెట్ ఫినాలే టాస్క్లు అయితే ఫైనల్ టాస్క్లు అయితే పూర్తయిపోయాయి. మనం ఆల్రెడీ చూసేసాం. ఇమ్యూనిటీ అనేది కొనుక్కోమని చెప్పారు, అది కూడా విన్నర్ ప్రైజ్ మనీ నుంచి. ఇక్కడ చూస్తే తనుజ అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోతాననేసి తనుజ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మొత్తం మీద ఆ ఇమ్యూనిటీ అనేది ఇంకా రాలేదన్నమాట. ఫైనలిస్ట్ గా అవ్వకపోయినా సరే మొత్తం మీద ఈ వారం అయితే ఇంకా తనుజ అయితే సేఫ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం సంజన గారికి కూడా ఇక్కడ సుమన్ గారికి అయితే మాత్రం ఇక పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. భరణి గారు ఇప్పించారు. ఫైనల్ గా టాస్క్ వరకు కూడా ఆమె ఆడటం జరిగింది. ఇమాన్యుయల్ కూడా సేఫ్ అవుతారు ఈ వారం అయితే. ఇక నెక్స్ట్ చూస్తే డీమాన్ పవన్ కూడా డేంజర్ జోన్ అంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు సేఫ్ జోన్ లోనే ఉంటారు అని నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ చూస్తే మాత్రం ఇంకొకళ్ళు సంజన గారికి కూడా ఓటింగ్ అనేది మంచిగానే వస్తుంది. మరి ఈమె కూడా ఈ వారం అయితే సేఫ్ జోన్ లో లేదు అంటూ నాకు వస్తున్న అప్డేట్. చూద్దాం మరి అసలు ఏం ట్విస్ట్ పెడతారో లాస్ట్ అనేది తెలీదు. నాకు తెలిసినంత వరకు సంజన గారు కూడా సేఫ్ ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం భరణి గారు కూడా ఓటింగ్ అనేది వస్తుంది. నాకు తెలిసి ఆయనైతే ఈ వారం అయితే సేఫ్ జోన్ లోనే ఉంటారు. మోస్ట్లీ ఈ వారం అయితే డేంజర్ జోన్ అయితే ఇంకా సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారనమాట. ఆయన లీస్ట్ లో ఉన్నారు కాబట్టి ఈ వారం అయితే సింగిల్ ఎలిమినేషన్ లో అయితే సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేషన్ అయితే అవబోతున్నారు అనమాట. నాకు ఇంకా ఏదైనా లేటెస్ట్ గా అప్డేట్స్ తెలుస్తున్న వెంటనే నేను మీతో షేర్ చేసుకుంటాను. డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది. నాకు తెలిసి సింగిల్ ఎలిమినేషన్ పెడతారని అనుకుంటున్నా. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఏమైనా షాక్ ఇస్తారా, ఎవరిని మరి ఎలిమినేషన్ చేస్తారనేది కూడా ఇంకొకటి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.